ఏమిటో మంచిది అడుగుదామని స్వామి అడిగితే మోక్షం అనేటువంటి అధికారం రామానుజుల వారికి ఇచ్చేసాను నేను, అంచేత వారే నీకు మోక్షం ఇవ్వాలి. వారు మోక్షం ఇవ్వడం అనేటువంటి వీరికి వారికి ఉండేటువంటి బంధం వలన నేను నీకు ఇంత చనువుగా ఉంటే వేరే వారి దగ్గరికి వెళ్ళి నేను మోక్షం అడగడం ఏంటి అని ఆయన కొంచెం కోపంతో ఆక్రోశంతో స్వామిని శపించాడని, శపిస్తుంది ఆలయం అంతా భగ్నం అవుతుంది అని. అలాగే స్వామివారు కూడా ఈయన 4 లక్షల వచనాల సంకీర్తనలు చేసి రాగిరేకుల మీద వాటిని రాయించి ఆ శ్రీరంగం పాండాగారానికి అప్పచెప్పినట్టుగా ఆయన వచనాల్లోనే చెప్తుంది. ఉతకమూరి భాగవతులు ఆయన చూడడానికి వచ్చినప్పుడు 2.5 లక్షల గ్రంథం అయింది, ఇంకా 1.5 గ్రంథం ఉంది, ఎప్పటికవుతుందో అని ఆయన వారితో ప్రసంగించినట్టుగా ఆయన వచనాలు చెప్తుంది. ఈయన పుట్టుగుడ్డివాడు, జాత్యంధుడైనటువంటి పిల్లవాడిని నూతులో పడవేసి ఆ తల్లిదండ్రులు వీడు దోష జాతకంతో పుట్టాడు, నష్టజాతకంలో పుట్టాడు, వీడి వలన మొత్తం ఇంటికంతా కీడు జరుగుతుంది అని అప్పుడు పురోహితులు చెప్తే ఆయన నూతులో పడేశారట, పాడు నూతులు. ఆ పాడు నూతులో పడేసినటువంటి పిల్లవాడిని కృష్ణకుమారు స్వామి అనేటువంటి ఒక సన్యాసి తీసుకొచ్చి సింహాచలం తీసుకొచ్చి వదిలేశారట. వదిలేస్తే ఒక బాలుడి రూపంలో వెళ్ళి ఆ సన్యాసి వదిలేస్తే మళ్ళీ వస్తాడు అనుకున్నాడు పిల్లవాడు.